ఫ్రెండ్స్, 'బిగ్ బాస్' హౌస్‌లో సీక్రెట్ టాస్క్‌లయితే పెడుతున్నాడు గానీ, మరీ అసలు చాలా అది ఎలా ఉన్నాయంటే ఆ సీక్రెట్ టాస్క్‌లు, అసలు రివ్యూ చెప్పడానికి గూడా దరిద్రంగా ఉన్నట్టున్నాయన్నమాట. అంత చీప్‌గా ఉన్నాయి. ఎందుకంటే మిల్క్ తాగాలి. యాక్చువల్లీ 'బిగ్ బాస్' చాలా చీప్‌గానే ఇచ్చాడు గానీ, చీప్ అంటే అంత పస లేదు, కిక్ లేదసలు. అయితే ఇక విషయంలోకొచ్చినట్టయితే, కెప్టెన్సీ టాస్క్‌లో సూపర్ ట్విస్ట్ ఉంది. ఏంటంటే ఆహ్, ప్రతి టాస్క్ అంటే 3 టీమ్స్ ఉన్నాయి గదా! 3 టీమ్స్‌లో మిగిలింది ఎవరంటే బ్లూ టీమ్‌లో ఇద్దరు మిగిలారు. పింక్ టీమ్‌లో ఇద్దరు మిగిలారు. కానీ ఆరెంజ్ టీమ్‌లో మాత్రం నలుగురు మిగిలారు కదా! కానీ మ్యాటర్ ఏంటంటే ఇక్కడ ఆరెంజ్ టీమ్‌లో కూడా ఇద్దరే సెలెక్ట్ అయింది. అంటే అక్కడ గౌరవ్‌కి అన్యాయం అయిందన్నమాట. మ్యాటర్ ఏంటంటే, రితు, భరణి ఇద్దరు బ్లూ టీమ్ నుంచి సెలెక్ట్ అయిపోయారు. సో, ఎందుకంటే ఆల్రెడీ నిన్న నిఖిల్ అంతకుముందు మళ్ళా ఈయన కూడా డెమాన్ ఇద్దరు కూడా ఔట్ అయిపోయారు కదా! సో, వీళ్ళిద్దరూ భరణి అండ్ రితు ఇద్దరు సెలెక్ట్ అయిపోయారు. కానీ నిజంగా నిన్న వాటర్ టాస్క్ లైవ్‌లో ఎవరైనా చూస్తే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. అబ్బా! భరణి గారు ఎర్రగా తీసేసారు. అసలు ఆయనకున్న హెల్త్ ప్రాబ్లమ్ కానీ, ఆయనకున్న ఏజ్‌కి కానీ, ఈవెన్ రితు కూడా అసలు టాస్క్‌లు ఇచ్చి పడేస్తది. రితు, భరణి అండ్ గౌరవ్, ఇమాన్యుల్ ఈ నలుగురికి నలుగురు వావ్! వావ్! అన్నట్టుగానే ఉంది. అయితే వీళ్ళ నలుగురిలో ఒకళ్ళు ఈసారి ఖచ్చితంగా కెప్టెన్ అవుతారు. ఎందుకనంటే సుమన్ శెట్టిను, దివ్యని ఖచ్చితంగా వాళ్ళిద్దరు కూడా కెప్టెన్సీ కంటెండర్సే. అది కూడా చెప్తా. అదేంటి మరి తెలిసిపోలేదా వాళ్ళు రెబెల్స్ అని అంటే అది కూడా లేదు. మ్యాటర్ వేరే ఉందన్నమాట. సో, మ్యాటర్ ఏంటంటే సుమన్, సంజన గారు కెప్టెన్సీ టాస్క్‌లో లేరు. కళ్యాణ్ లేడు, డెమాన్ లేడు, నిఖిల్ లేడు, సాయి శ్రీనివాస్ కూడా లేడు. ఓకే. టాస్క్ ఏంటంటే మనకు చూసింది తెలుసు కదా! ఇక్కడి నుంచి అక్కడికి నీళ్ళు పోయాలి. అక్కడి నుంచి ఇక్కడ నీళ్ళు పోయాలి. పోసి బకెట్లు నింపాలి. నింపిన బకెట్‌లో నుంచి బాల్స్ వస్తాయి. ఆ బాల్స్‌ని బాస్కెట్‌లో ఎయ్యాలి. బాస్కెట్ నుంచి ఇంకొకటేదో హిక్ చేయాలి. ఇలా ఆల్మోస్ట్ ఒక 4, 5 స్టేజెస్‌లో ఉన్న ప్రాసెస్ అన్నమాట. అయితే భరణి గారికిను, ఇమాన్యుల్‌కి జస్ట్ ఒక పావు లీటర్ తేడా. ఇమాన్యుల్ అండ్ గౌరవ్ గెలిచారు. మ్యాటర్ ఏంటంటే వాళ్ళ దగ్గర నీళ్ళయిపోయాయి. ఇమాన్యుల్ దగ్గరను, గౌరవ్ దగ్గర. వాళ్ళు స్విమ్మింగ్ పూల్ నుంచి నీళ్ళు తీసుకొనొచ్చారనమాట. సో, అట్లాగా. అయితే తనూజ కూడా కెప్టెన్సీ కంటెండర్ అయింది. మ్యాటర్ ఏంటంటే నిన్న టాస్క్‌లో అంటే నిన్న మొత్తం పోటీలో 2 టాస్క్‌లు తనూజ గెలిచింది. అవునా? అంటే ఒకటి దయ్యం టాస్క్‌లోనూ తను గెలిచింది. ఇంకొక టాస్క్ ఇవాళ పెడతారనుకుంటా. ఆ టాస్క్‌లో కూడా తనే గెలిచిందనమాట. అయితే ఇంకొకటేంటంటే మ్యాటర్ ఇప్పుడు కెప్టెన్సీ టాస్క్‌లో ఏంటంటే దివ్య ఆల్రెడీ నిన్న కళ్యాణ్‌కి హింట్ ఇచ్చేసింది కదా! తనే రెబెల్ అని జెప్పేసి. మరి అలాంటప్పుడు ఇక్కడ ఏంటి మ్యాటర్ వాళ్ళని ఉంచకూడదు గదా! సో, భరణి గారు, తనూజ అండ్ భరణి, తనూజ, హ్మ్, రితు, ఇమాన్యుల్, సుమన్ శెట్టి, దివ్య. మొత్తం 6 మెంబర్స్ కెప్టెన్సీ పోటీదారు. ఇక్కడ అన్యాయం జరిగింది ఎవరికంటే గౌరవ్‌కి. ఎందుకంటే గౌరవ్ ప్రాణం పెట్టి ఆడాడు. సో, ఇక్కడ పోనీ రాము ఏ టాస్క్ ఆడలేదు తనని తీసేయొచ్చు. అట్‌లీస్ట్ అంటే నలుగురు టీమ్‌లో కేవలం ముగ్గురు మాత్రమే సెలెక్ట్ అవ్వాలి. మాక్సిమం 6 ఉండాలి అంటే అప్పుడు ఇంకా కిక్ వచ్చుండేది. ఇక్కడ ఏమైంది మ్యాటర్ టీమ్‌కి ఇద్దరే ఉండాలి అంటే ఇమాన్యుల్‌ను మన ర్ తనూజ ఇద్దరు వచ్చేసారనమాట. యాక్చువల్లీ ఇక్కడ గౌరవ్ ఇంకో మాట అనొచ్చు. నేను గూడా ఆడాను కదా టాస్క్ అని. కానీ మాక్సిమం టాస్క్‌లు ఆడి గెలిచిందైతే ఇమాన్యులే. కానీ గౌరవ్‌కి గూడా ఛాన్స్ ఇచ్చిండుంటే బావుండేదనమాట. సో, ఇక్కడ 6 కంటెస్టెంట్స్ అయ్యారు. నేనేమంటున్నానంటే నిన్న దివ్య అండ్ సుమన్ శెట్టి ఇద్దరు కూడా సీక్రెట్ టాస్క్‌లో ఆల్మోస్ట్ వాళ్ళు గేమ్ పరంగా సక్సెస్ అయినప్పటికి కూడా వాళ్ళేంటంటే మ్యాటర్ దివ్య ఆల్రెడీ కళ్యాణ్‌కి చెప్పేసింది. అవునా? దివ్య ఆల్రెడీ కళ్యాణ్‌కి చెప్పింది. అండ్ అట్ ద సేమ్ టైమ్ తను రెబెల్‌గా ఉండి ఈ వారమే తను కెప్టెన్సీ కంటెండర్‌గా ఉన్నప్పుడు దివ్యకి సీక్రెట్ టాస్క్ ఇవ్వకూడదు కదండీ! కెప్టెన్ అవ్వని వాళ్ళెవరు అంటే భరణి గారికివ్వాలి. ఫ్రాంక్లీ చెప్పనా? ఇప్పుడు భరణి గారు గట్టిగా ఆడారు. బ్లూ టీమ్‌లో నుంచి ఆయన్ని తీయలేదు కాబట్టి సరిపోయింది. లేకపోతే భరణి గారు కెప్టెన్ అవ్వలేదు కదా! ఆయనకి అన్యాయం జరిగినట్టే కదా! నేనేమంటున్నానంటే దివ్య ఆల్రెడీ కెప్టెన్ అయింది. సుమన్ శెట్టి గారు ప్రీవియస్ వీక్‌లో ఆల్రెడీ కెప్టెన్ అయ్యారు. సో, వీళ్ళకి రెబెల్స్ ఇచ్చే బదులు సీక్రెట్ టాస్క్ కెప్టెన్ అవ్వని వాళ్ళకి అంటే తనూజకి గాని, భరణికి గాని, రితుకి ఇవాళ ఇచ్చారు. కానీ ఫస్ట్ డేనే ఇచ్చిండుంటే తను పాపం కన్ఫర్మ్‌గా అయ్యుండేది కదా! అప్పుడు తను తీసేసిన డెమాన్ ఆడాలని చెప్పేసి గట్టిగా కూర్చునేది. అలా కాకుండా ఇక్కడ ఏమైంది?
భరణి గారికి కానీ అంటే నా ఉద్దేశం మీకు అర్థం అట్లా రెబల్గా ఇచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చిన సీక్రెట్ టాస్క్ చాలా 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 సింపుల్గా ఉన్నాయి. అలాంటి సింపుల్ టాస్క్ ఎవరైనా చేయగలరు. అలాంటి సింపుల్ టాస్క్ ఇచ్చినప్పుడు ఈవెన్ సంజనా గారికి కూడా ఇవ్వచ్చు. ఎందుకో చెప్పమంటారా? సంజనా గారు కూడా ఫస్ట్ వీక్ ఎప్పుడో అయ్యారు కెప్టెన్. అలాంటప్పుడు మరి వాళ్ళకి ఇవ్వాలి కదా. సో భరణి గారికి ఇవ్వలేదు, రితుకి ఇవ్వలేదు, తనుజాకి ఇవ్వలేదు, సంజనాకి ఇవ్వలేదు, ఆఖరికి అసలు కెప్టెన్ అవ్వని నిఖిల్కి కూడా ఇవ్వలేదు. సో కన్ఫర్మ్గా రెబల్ అయినప్పుడు కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ వాళ్ళకి వస్తుంది అంటే వాళ్ళు పోటీదారులు అవుతారన్నప్పుడు ఆల్రెడీ కెప్టెన్గా ఉన్న దివ్యకి ఇవ్వడం చాలా 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 బ్యాడ్ అని చెప్పుకోవాలి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, సుమన్ శెట్టి గారికి ఎవరైనా ఇస్తారా? అసలు ఆయనకే అంటే లాస్ట్ టైం ఆయన దొంగతనం చేశారు. ఎలా చేశారు? తనూజ ఐడియా వల్ల చేశారు. సో ఇక్కడ తనూజకి కానీ దివ్యకి కానీ ఇచ్చిండుంటే తనూజకి కానీ భరణికి కానీ ఇచ్చిండాలి. దివ్యకి ఇవ్వడంలో అసలు సంబంధమే లేదు. అసలు తనూజకి ఎందుకు ఇవ్వలేదు సీక్రెట్ టాస్క్ అనేది నా అభిప్రాయం. ఎందుకంటే తను కెప్టెన్ అవ్వాల. చాలాసార్లు కెప్టెన్సీ కంటెండర్ అయ్యి చివరి వరకు కెప్టెన్గా అవ్వాల్సి వచ్చి, ఎందుకంటే కళ్యాణ్ అవ్వాల్సినప్పుడు పక్కన లాస్ట్లో మిగిలిన తనుజ, ఇమాన్యుల్ అవ్వాల్సినప్పుడు లాస్ట్లో మిగిలిన తనుజ. అయితే మరి ఇప్పుడు కూడా దివ్య అవ్వాల్సినప్పుడు కూడా లాస్ట్ మిగిలిన తనుజ. మరి తనకి ఇవ్వాలి కదా, తనకి ఎక్కువ స్కోప్ ఉంది కదా తన గేమ్ ఆడేది. అది వదిలేసి దివ్యకి సుమన్ శెట్టి గారికి ఇవ్వడం చాలా తప్పు. ఇంకా సుమన్ శెట్టి గారు అయితే అస్సలు ఏమీ అంతగా ఆయన ప్రభావం చూపించలేదు. అంటే దివ్య చెప్తుంటే ఆయన చేస్తున్నారు, ఇంగ్లీష్లో పంపండి కళ్ళద్దాలు లేవు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం గౌరవ్కి కూడా ఒక అవకాశం ఇవ్వచ్చు. ఎందుకంటే అతనికి తెలుగు కరెక్ట్గా రాదు కదా. సో అతనికి ఇచ్చి నువ్వే కనుక్కోవాలి, ఇదే నీ సీక్రెట్ టాస్క్ అన్నా కూడా సూపర్గా ఉండేది అనమాట. అంటే ట్విస్ట్ బాగుండేది. తనతో పాటుగా ఇంకొకరికి కూడా తెలియకుండా ఇచ్చిండుంటే బాగుండేది. అంటే ఈ టాస్క్ చప్పగా నడిచింది, అస్సలు పసలేదు అని మీకు ఎంతమందికి అనిపించింది? నాకైతే అస్సలు కనెక్ట్గా అవ్వలేదు. దానికన్నా తెలుగులో గౌరవ్కి ఒక చీటీ ఇచ్చి ఇది నువ్వే డీకోడ్ చేసుకుని నువ్వే సీక్రెట్ టాస్క్ చేయాలి, అప్పుడు నువ్వు డైరెక్ట్గా కెప్టెన్సీ కంటెండర్ అవుతావు అని చెప్తే ఆట భలే రమ్స్గా ఉండేది. అప్పుడు తను తెలుగు ఎలా తెలుసుకుంటాడు ఏంటి అనేది విషయం పైన క్లారిటీ ఉండేది. అయితే తనుజ కెప్టెన్ అవ్వలేదు, భరణి గారు అవ్వలేదు, రితు అవ్వలేదు, ఈవెన్ నిఖిల్ అవ్వలేదు. ఈ నలుగురిని పక్కన పెట్టేసేసి మళ్ళీ కెప్టెన్ అయిన దివ్య నేను సుమన్ శెట్టి గారిని పెట్టడం కరెక్ట్ కాదు ఫ్రెండ్స్. అఫ్ కోర్స్ వాళ్ళిద్దరు బాగానే చేశారు, వాళ్ళకి ఇచ్చిన సీక్రెట్ టాస్క్ నేను ఏం అనటం లేదు, వాళ్ళు కరెక్ట్గానే చేశారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ రెబల్గా ఇవ్వడం అంటే వాళ్ళకి నేరుగా కెప్టెన్సీ కంటెండర్ ఇవ్వడమే కదా. అలా ఇవ్వకుండా ఉంటే బాగుండేది. నేనేమనుకుంటున్నానంటే ఇక్కడ ఆల్రెడీ కెప్టెన్ అయిన వాళ్ళని కనుక రేస్లో ఉంచితే తనుజ, రితు, భరణి ఈ ముగ్గురికి కూడా కెప్టెన్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుందని మరి బిగ్ బాస్ అనుకున్నాడేమో నాకు తెలియదు. కానీ మొత్తానికైతే మాత్రం ఇది పరిస్థితి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.